నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా ఫోన్ ట్యాప్ చేసిండో మన కాక, నిజంగా మన కేసీఆర్ కాక ఫామ్ హౌస్లో పడుకొని పరిపాలన చేయలే అని ఎవరన్నారా? మస్తు పరిపాలన చేసిండు. కాకపోతే విషయం ఏంటంటే తన ఎమ్మెల్యేలు కూడా తన గురించి ఏం మాట్లాడుకుంటారో వినాలని ఆతృతగా అంత పరిపాలన చేసిండు. అంత అంటే దొంగచాటును కూడా ఏం మాట్లాడుకుంటారు, ఇప్పుడు భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారో వినాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకున్నది? సొంత పార్టీ ఎమ్మెల్యేలు సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డో లేకపోతే తీన్మార్ మల్లన్నో ఇంకెవరో బండి సంజయో వీళ్ళు ప్రశ్నించేటోళ్ళు వీళ్ళ గురించి నా గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది వీళ్ళు వినాల్సిన సరే అవసరం ఉంటుంది కదా. ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తారు? ఉగ్రవాదులు లేకపోతే దేశద్రోహులు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. ఎందుకు ట్యాప్ చేస్తారంటే వాళ్ళ వల్ల ఇప్పుడు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రమాదం ఉంటుంది. లేకపోతే నక్సలైట్ల ఫోన్ కానీ, ఇంకా వీళ్ళు నక్సలైట్ల ఫోన్ వాడరనుకో అఫ్కోర్స్ తక్కువ, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ వల్ల ప్రజలకు హాని ఉంటుంది కాబట్టి వీళ్ళ ఫోన్లు ఉగ్రవాదులు కాబట్టి ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. ఉగ్రవాదులు అన్నప్పుడు ఎట్లా ప్రజలకు హాని చేస్తారు? వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే నిజంగా కొంచెం సారాంశం ఏదైనా విషయాలు దొరకవచ్చని ఫోన్ ట్యాప్ చేస్తారు. కానీ మన కేసీఆర్ ఏం చేసిండో వీళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ట్యాప్ చేసిండు. ఆ విషయం ఏందన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకసారి దానికి సంబంధించిన అంశం చూసుకుందాం. సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలలేదు. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయించిన గత సర్కార్, వారి కుటుంబ సభ్యులు స్నేహితుల ఫోన్లు కూడా ఇంకెవరై వీళ్ళ కుటుంబ సభ్యులే కూడా మరి ఎవరెవరే విన్నాడో ఆ పాపం ఏ మూల కట్టుకున్నాడో. గతంలో కూడా కేటీఆర్ పైన ఏం ఆరోపణలు వచ్చినాయి? ఈ ఒక మంత్రి అయితే డైరెక్ట్ చెప్పింది, ఏది సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి ఇదంతా కథలు పడ్డారు, అందుకే విడాకులు అయినాయని చెప్పింది. అది మనం అనద్దు, ఇక్కడ మంత్రే చెప్పారు. ఇక కూకట్పల్లి వారి కుటుంబ సభ్యులు స్నేహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్ చేసిరట. సందీప్ రావు ఆయన స్నేహితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ 16 మంది హైకోర్టు జడ్జిల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్ 16 మంది హైకోర్టు జడ్జిలు కూడా ట్యాప్ చేసిండట. చూడు దుర్మార్గం, ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా అంటే చాలా దుర్మార్గం. అంటే వీళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే అంశంలో కనబడ్డది అన్నట్టు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా తీర్పు వస్తే ఇట్లా వీళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే అవకాశం కనబడుతుందా? ఇక వీరి ఫోన్లు ట్యాపింగ్ చేశారా అనే కోణం, అంటే ఒక అనుమానం ఉంది. వీరు 16 మంది జడ్జిల హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానం ఉందట అనే కోణం సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నదట. ఒకవేళ నిజంగానే అయితే ఎట్లుంటుంది ఈ పోలుతుంది ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన వార్త ఎన్నో పేజీలు ఉంది? 4వ పేజీలో ఉంది. ఇదే ఈ కథ అంతా ఇవ్వాలంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ అంశంలో మన హరీష్ రావు కూడా, సిద్దిపేట హరీష్ రావు కూడా నిజంగా ఒక సిద్దిపేటకు సంబంధించిన చక్రధర గౌడ్ అని కావచ్చు, ఒక కేసు నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని కేసు వేయగానే ఈయన హైకోర్టు కురికిండు. మరి ఈయన తప్పే చేయనప్పుడు హైకోర్టు కురు కూడా ఎందుకు? ఇలా బామ్మర్దికి అంతే. ఈయన తప్పే చేయనప్పుడు ఈయన పైన ఇప్పుడు దేనికి ఈ కార్ రేసింగ్లా ఈయన పైన కేసు అయితే కేసులో విచారణకే ఎదుర్కోవాలి, కానీ ఆ కేసు విచారణ ఆపోని ఈయన హైకోర్టు కురుకుడు ఎందుకు? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుముకున్నట్టు ఎందుకు ఈ ఊరుకుడు? ముందస్తుకు ఊరుకుడు ఎందుకు? మరి గతంలో ఇప్పుడు జర్నలిస్టులు కట్టిన ఊరికిరా, గతంలో రేవంత్ రెడ్డి కట్టిన ఊరికిండా, గతంలో పేపర్ లీకేజ్ చేసిందని బండి సంజయ్ని కూడా తీసుకుపోయి బొక్కలేసారు మీరు. గతంలో అట్నే ఊరికిరా ముందస్తుగాలు విచారణ ఎదుర్కోలే. మరి మీరు పిరికి పందలు ఇలా మాట్లాడతారు. ఇలా కేటీఆర్ మాట్లాడతాడు, కేసు పెట్టుకోమను, అవసరం ఉంటే పోతా, జైలుకు వేస్తా, పాదయాత్ర చేస్తా, మళ్ళీ అధికారంలో తీసుకొస్తా అంటే నీకు పాదయాత్ర చేసేంత ఉన్నదా తెలివి? నీకు పాదయాత్ర చేసేంత తెలివి ఉన్నదా? పాదయాత్ర చేసేంత తెలివి ఉన్నావు నువ్వు ముందస్తుగా హైకోర్టుకు ఎందుకు ఉరికినావు? మరి ఇక చూద్దాం ఒకసారి దానికి సంబంధించిన వార్త. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేసిన వారిని గ్రిప్లో పెట్టుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ వ్యూహం పన్నినట్టు తెలుస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా వదలకుండా ట్యాపింగ్కు పాల్పడ్డట్టు బయటపడింది. ఇందులో కుక్కట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. గత ఎన్నికల సమయంలో మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు ఆయన స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ ఫోన్ నంబర్ కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నాడు? ఆయన పత్తకు లేకుండా వేయండి. నంబర్ కూడా ఎస్ఐబి చీఫ్ మాజీ ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అసలు వచ్చింది. ఈ మేరకు సందీప్ రావుతో పాటు మరొకరి స్టేట్మెంట్ను సిట్ అధికారులు గురువారం రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుంచి 30 తేదీ వరకు 415 నంబర్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఇక్కడ చూడండి, ఒకటి కీలక అంశం ఏంటంటే 2023 నవంబర్ 15 నుండి 30 తేదీ వరకు 415 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈ దుర్మార్గులు చేసినట్టు గుర్తు. వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు సహా మండల స్థాయి లీడర్ల ఫోన్లు ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల మేరకు ట్యాపింగ్ జరిగిన ఫోన్ నంబర్లకు సిట్ అధికారులు కాల్ చేసి వారిని పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ట్యాపింగ్ లిస్టులో ఉన్న నంబర్లకు సిట్ అధికారులకు ఫోన్ చేయగా నా ఫోన్ ట్యాప్ అయ్యిందా, ఎప్పుడు సార్, ఎప్పటి నుంచి ట్యాప్ చేశారంటూ ఆశ్చర్యానికి గురి అవుతున్నట్టు తెలిసింది. అంటే ట్యాప్ చేసిన ఫోన్ నంబర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఫోన్ చేసి
ఫోన్ చేయగానే సార్ నా ఫోన్ కూడా ట్యాప్ అయిందా, ఎప్పుడైంది సార్, ఏమేమి మాట్లాడింది సార్, ఆయన గుండె జల్లం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నాకు తెలియకుండా నా ఫోన్ చేస్తే నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు కావాలని నా ఫోన్ ట్యాప్ చేసి ఏం మాట్లాడుకుని ఇంటే ఎవరికైనా జల్లం ఉంటుంది కదా. 4 గోడల మధ్యలో మాట్లాడేది నలుగురికి తెలిసిందంటే ఎవరికైనా భయం అవుతుంది. వాళ్ళే ఆశ్చర్యానికి గురయ్యారట. జడ్జిల ప్రొఫైల్ క్రియేట్. హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ఫోన్ నంబర్ ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య నంబర్స్ ట్యాప్ చేయడానికి గల కారణమైన ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ నిందితుల ఫోన్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా మరో 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ను కూడా ప్రణీత్ రావు టీం క్రియేట్ చేసినట్టు సిట్ గుర్తించి వీరిలో ఓ మహిళా జడ్జికి సంబంధించిన ప్రొఫైల్ కూడా తయారు చేయడానికి గత కారణాలు సేకరిస్తున్నారు. ప్రొఫైల్ మాత్రమే క్రియేట్ చేశారా లేక వారి ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ చేశారా అనేది కోణంలో దర్యాప్తు చేస్తున్నారట. అంటే ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళ వాట్సాప్ లేకపోతే వారికి సంబంధించిన ఫోన్ నంబర్లు ట్యాప్ చేసి వీళ్ళు వాడతారన్నట్టు, వాళ్ళకు బదులు వీళ్ళు వాడతారన్నట్టుగా. పబ్లిక్ డొమైన్ నుంచి జడ్జిల డేటా సేకరణ. ఈ కేసులో మూడున నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత ప్రభుత్వం హయాంలో ఎస్ఐబి పొలిటికల్ వింగ్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమాచార సేకరణలో భాగంగా పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రముఖులు సహా వారికి సంబంధించిన పూర్తి వివరాలతో డేటా రూపొందించారు. ఈ కార్యక్రమంలోనే పబ్లిక్ డొమైన్లో ఉన్న హైకోర్టు జడ్జిల వివరాలు ఆన్లైన్ సేకరించినట్టు అనుమానిస్తున్నారు. హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను కూడా టార్గెట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. సాధారణంగా ఎస్ఐబి విధుల్లో భాగంగా హై ప్రొఫైల్ విఐపీలు, రాజకీయ ప్రముఖులు, సామాజికవేత్తలు, పౌర హక్కుల సంఘాల నేతలు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రొఫైల్ తయారు చేస్తున్నట్లు, కానీ జడ్జీల వ్యక్తిగత సమాచారం సేకరించడంపై ఉన్నతాధికారులను అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరిని వదలలే, సొంత ఇంటి వాళ్ళని వదలలే, సొంత పార్టీ వాళ్ళని వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, మహిళా జడ్జిలను కూడా వదలని వైనం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా నిజంగా ఈ కోణంలో దర్యాప్తు చేసి వీళ్ళని ఇంట్లో ఎవరెవరైతున్నారో నిజంగా అంతెందుకు చాలామంది హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసిన ఆయన కేసు పెట్టిండు. ఇక్కడ మనం ఈ మధ్యలో చూసినాం తీన్మార్ మల్లనే కూడా ఫోన్ ట్యాప్ చేసి, తీన్మార్ మల్లనే అంటే ట్యాప్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇక అసలు ఒక దండయాత్రకు దిగినట్టే బీఆర్ఎస్ పార్టీ మీద దిగినట్టే ఆయన ఫోన్ ఎప్పుడు ట్యాపింగ్లో ఉంటుంది. ఆయన ఫోన్ ఎప్పుడు ట్యాపింగ్లో ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడుతారో అసలు నాకు తెలిసి ఫామ్ హౌస్లో ఇట్లా పెట్టుకొని విన్నాడు కావచ్చు కాక. ఇగో ఇలాంటి పరిస్థితి ఉన్నది. అంటే సొంత పార్టీ వాళ్ళని వదిలే, ఇటు మహిళా జడ్జిలను వదిలే, అలాగే సొంత ఇంటి వాళ్ళని కూడా వదిలేట. మహిళలు అసలు ఏమేమి మాట్లాడుకోరు ఏం కథ అనేది వీళ్ళ ఫోన్లో వీళ్ళ సొంత ఇంటి మహిళలు ఎవరు ఉంటారా, ఇలా ఎవరు ఉంటారు, వీళ్ళకి అనుమానం ఉన్నోళ్ళు. మరి మనం బయట తిరుగుతున్న మనోళ్ళు ఏం చేస్తారని అనుమానం ఉన్నోళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అలాంటి పరిస్థితికి వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ అంశం పైన గడ్డు కాలం ఎదురైనట్టే కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఒకవేళ నిజంగా గడ్డ ఎక్కుతుందా ఇప్పుడు ఈ ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రాన్ని కుదేయచ్చు. అసలు బీఆర్ఎస్ పార్టీని తునాతునకలు చేయొచ్చు. తుప్పువాటిని ఇన్పసమని కాస్త మొత్తం అసలు భూమిలో పాతకపోయేటట్టు అవుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకసారి తీసుకొస్తే, లేదు రేవంత్ రెడ్డి నిజంగా వీళ్ళను జైలుకు పంపిస్తే ఏమైనా సానుభూతి పొందుతారు, సానుభూతి వస్తుంది కావచ్చు అని వెనక ముందు అయితే వీళ్ళకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అంశం. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.